హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీని చెప్పడానికి వచ్చా. చెప్పే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, లేకపోతే ఏవేసం కంటెంట్ ని మిస్ అవుతారు. ఈ రోజు మండే కదా, సో నేను డైరెక్ట్ గా శివుడు టెంపుల్ కి వచ్చేసాను. మరి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. పక్కన ఈ కోనూరు చూడండి, ఈ నీళ్ళు తెచ్చి మన గంగాధరం మీద పోసేసా. ఆ సాటిస్ఫాక్షన్ వేరు అసలు. లైఫ్ ప్రాబ్లమ్స్ అన్ని డిజాల్వ్ అయిపోతాయి అంతే. ఎలా వచ్చాం కాబట్టి కృష్ణుడు టెంపుల్ కి కూడా వెళ్ళిపోదాం. రీసెంట్ గానే ఓపెన్ చేశారు, కానీ ఒక జిమ్ ఉంటది ఇక్కడ, అదే గోశాల. చూడండి, మోర్ దెన్ 500 ఆవులు. ఇవి ఆవులు కాదు, అసలు దేవత స్వరూపాలు. ఇగో ఈ అమ్మ ప్రెగ్నెంట్ అంట, అందుకే స్పెషల్ కేర్ హోమ్ కూడా పెట్టారు. అయ్యి బాబాయ్, మరి ఈ కొమ్ములు చూడండి, వీటితో ఒకటి ఇచ్చిందంటే నా స్ట్రైట్ గా స్పేస్ లోకి లాంచ్ అయిపోతాం. నాసాకు కూడా రాకెట్ స్పీడ్ ఉండదు. ఇగో ఇది తులసి మాల అంట, ఒకసారి వేసుకుంటే నాన్ వెజ్ అసలు టచ్ చేయకూడదు. సో ఇది వేసుకుంటే మోటివేషన్ పీక్ లో ఉంటది. ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా ఆ మాల గుర్తొస్తుంది. ఫైనల్ గా ఇతన్ని కలవడానికి వచ్చేసా. సో ఇతని స్టోరీ ఏంటో తెలుసా? ఇతను తాతల ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్స్ అంట. హైదరాబాద్ లో 60K శాలరీ వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. లైఫ్ లాంగ్ ఇక్కడే సేవ చేసుకుని ఉంటారంట. ఆ సాక్రిఫైస్ చూడండి. వీడియో తీయొద్దన్నారు, సో మనం రెస్పెక్ట్ చేద్దాం. కానీ ఈ కథ మాత్రం మీ అందరికి చెప్పాలనిపించింది. ఈ రోజు కిందే సీ ఇన్ ది నెక్స్ట్ వన్. బాబాయ్.